అవని తండ్రి చక్రధరన్న నిజం తెలుసుకున్న రాజేంద్ర ఏం చేశాడో చూడండి. సూపర్ సీన్, మలుపు తిరిగిన ఎపిసోడ్ చూస్తుంటే, ఈ వీడియో చూస్తుంటే మీకు గూస్ బంప్సే. అసలు ప్రతి ఒక్కరు ఎదురు చూసే సీను, అసలు అవని చేసిన ప్లాను, అసలు అలాగే అదేంది రాజేంద్ర తీసుకున్న నిర్ణయం అయితే సూపర్ ఒభ్యస్యని అని చెప్పొచ్చు. పల్లవికి పడుతుంది రాడ్ మామూలు రాడ్ కాదు, రాడ్ దిగుతుంది చూడు. ఏకదమ్ సీను. ప్రతి ఒక్కరికి వీడియోనైతే అంకితం అండి. ప్రతి ఒక్కరు అవని మంచి కోరేవారు, అవని హ్యాపీగా ఉంటే చూసేవారు, అలాగే పల్లవి బండారం బయట పడేవారు, అలాగే అవని తండ్రి చక్రధరని నిజం తెలియాలి అనుకునే వారి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంకితం. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే 100% వీడియో చూసిన తర్వాత మీరు కింద కామెంట్స్ దంచి పడేస్తారని చెప్పొచ్చు. అంత గూస్ బంప్స్ ఎపిసోడ్ అయితే సూపర్ అబ్బా. నిజం చెప్తున్నాను కదా, అసలు నాకు ఏ విధంగా మీకు చెప్పాలి, ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అసలు సూపర్. అసలు అక్షయ్కి తెలియొద్దు, అసలు ఎవరికి తెలియాలి, ఎవరికి తెలిస్తే అసలు సూపర్గా ఉంటుందో. డైరెక్టర్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. అసలు వావ్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా రాజేంద్రకి తెలిసిన తర్వాత రాజేంద్ర పల్లవికి ఎలా షాక్ ఇస్తున్నాడు, ఎలా మలుపు తిప్పుతున్నాడు, అసలు ఏం చెయ్యనున్నాడు, అవనికి అండగా ఎలా ఉండనున్నాడో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇంకా ముందు అయితే సూపర్ ఇంటింటి రామాయణం సీరియల్ అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ మీ ముందుకు తెచ్చేస్తాను. అస్సలు మిస్ అవ్వకుండా డైలీ నా వీడియో కోసం వెయిట్ చేయాలి. ఖచ్చితంగా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. 100% ఎంజాయ్ చేస్తారు. పల్లవి అన్ని చెత్త ప్లాన్లు వేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, మా నాయన చచ్చిపోయిందని చెప్పి ఫోటో అది అని చెప్పి పెద్ద బిల్డప్లు దిగింది కదా. అవన్నిటికీ ఇంకా ఈ పిచ్చి పుక్కళ్ళు పార్వతి ఇట్లా ఏం చేశారంటే, వామ్మో నిజంగానే అసలు కన్న తండ్రి జైల్లో ఉంటే ఎవరికైనా మనసు పడుతుందా చెప్పు. ఈ గొడవలకు, ఈ ఆవేశాలకు నేను అందుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదురా, అసలు ఎలాగైనా చేసేయండి, అసలు తన చక్రధారిని బయటకు విడిపించండి, గొడవలు ఇవన్నీ నేను భరించలేకపోతున్నానని చెప్పి ఇంకా రాజేంద్ర చెప్పిన మాటలతో ఇంకా అక్షయ్ ఏమనలేక, ఇంకా ఈ గొడవలు తట్టుకోలేక, తండ్రి మాట కాదనలేక ఇంకా లాయర్ని అయితే ఇంటికి పిలిపిస్తాడు కదా. ఇంటికి పిలిపించిన తర్వాత ఇంకా అప్పుడు ఉంటుంది చూడు అసలు ట్విస్టు. అసలు ఇంకా ఏం చేశారంటే లాయర్ వచ్చేసరికి ఫస్ట్ అవన్నీ చూస్తుంది అనమాట. ఎవరు ఎందుకు వచ్చారు మీరంటే అక్షయ్ రమ్మన్నాడు అని చెప్పేసి అంటే, ఏమండి లాయర్ వచ్చారు అని చెప్పేసి అనేసరికి అందరైతే హాల్లోకి అయితే జమ అయిపోతారు అనమాట. జమ కాగానే ఇంకా లాయర్ని చూసి ఇంకా పల్లవి అయితే చేతులు ఉండదు, ఫుల్ హ్యాపీగా సంతోషంగా తన ఆనందానికి అవధులు లేవని చెప్పొచ్చు. అమ్మో ఇంకేంటి ఇక మా నాన్న బయటకు వచ్చేస్తాడు అన్న హ్యాపీనెస్తో ఉండేసరికి ఇంకేంటిగా సూపర్ ఇక మా నాన్న బయటకు వచ్చిన తర్వాత మేము ఇద్దరం కలిసి అవన్నీ పని చేయొచ్చు, అవన్నీ చంపేయచ్చు, అవన్నీ వాళ్ళ అమ్మని చంపేయచ్చు, ఇక సూపర్ ఉంటుంది చూడిగా నేను వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అని చెప్పి ఇక మురుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లాయర్ ఏం చెప్తాడంటే, మీరు వేసిన కేసు విత్డ్రా చేసుకోవడానికి అవని అక్షయ్ ఇద్దరు సంతకాలు పెట్టాలి, మీ ఇద్దరు సంతకాలు పెడితేనే చక్రధర్ బయటకు వస్తాడు అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడు అవని అడుగుతుందనమాట, ఏంటండి ఎందుకు పిలిపించారు, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని అంటే, ఏం లేదు అవని, నాన్న చెప్పాడు కదా విడిపించమని, నేను అందుకే విడిపించాలని అనుకుంటున్నాను, నేను సంతకం పెట్టాను, నువ్వు కూడా పెట్టు అవని అని చెప్పేసి అనేసరికి ఇంకా అవని అయితే ఇంకా షాక్ అయిపోతుంది అనమాట. ఇక పల్లవి అయితే ఇక సంతోషంతో తట్టుకోలేకపోతుంది. ఇంకేంది అవని సంతకం పెడుతుంది, ఇక మొగన్ మాట కాదన్నది, ఇక మా నాన్న బయటకు వచ్చేస్తాడు, ఇక అప్పుడు ఇద్దరిని చంపేయచ్చు, ఆస్తి మొత్తం నేనే వారసురాలు అయిపోతా, ఇక నాకు ఏ బాధ ఉండదు, మేము మంచి హ్యాపీగా సంతోషంగా ఉండొచ్చు, మా నాన్న చేసిన మూర్ఖత్వానికి, నేను చేసిన మూర్ఖపైన పనులకు అన్నిగా ఈ రోజుకు రద్దు, ఎవరు మమ్మల్ని ఆపేటోలే ఉండరిగా అని చెప్పేసి ఏదేదో మురిసిపోతుంది అనమాట. మురిసిపోయే వరకు ఆయనతో అక్షయ్ పెట్టి ఇంకా అవనికి ఇస్తాడనమాట పెట్టుమని. ఇంకా అవని చేతిలో పట్టుకుంటుంది, పెడదామని పెన్ను దగ్గర దాకా పోతుంది, అందరినీ మురిపిస్తుంది 32 పనులు పూసగొట్టేటట్టు చేస్తుంది. చేసే వరకు ఆయనతో తీసి బండకేసి కొట్టేస్తుంది. నేను ఎందుకు నేను అసలు తను చేసిన తప్పులు మామూలుగా లేవు, తను ఎంత నరకం చూపించాడు మనకి, నువ్వు ఎలా ఒప్పుకుంటావండి, నేను అసలు ఒప్పుకోను, నేను అసలు విడిపించడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి కరాగండిగా అందరూ ముందు చెప్పేసేసరికి అందరు నోరొల్లె పెట్టి చూసిస్తారు. ఇంకా పల్లవి గుండెనైతే డక్ 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 ఏంటే ఇంత పెద్ద డోస్ ఇచ్చావేంటే, పెడతానని దగ్గర దాకా పెట్టి పెన్ను పట్టుకొని అన్ని పట్టుకున్నాక ఇప్పుడు పెట్టనని అంటావేంటే ఏంటి అసలు అని చెప్పి షాక్ అయిపోతుంది. రాజేంద్ర అవుతాడు, ఏంటమ్మా అవని ఎందుకు ఇలా చేస్తున్నావంటే, మామయ్య అసలు నేను పెట్టను, నా వల్ల కాదు, తను చేసిన తప్పులు నేను క్షమించలేను, ఎంత నరకం అనుభవించాడో అంత నరకం అనుభవించాలి, ఎంత టార్చర్ పెట్టాడు మనని, నా వల్ల కాదు అని చెప్పి ఇంకా అవని ఎంతమంది ఎన్ని అన్నా కానీ పార్వతి కూడా నోటికి వచ్చినట్టు అంటదనమాట. ఎందుకు చేస్తున్నావే, నీ కన్న తండ్రి అయితే ఊరుకుంటావు అవే, నువ్వు పల్లవి బాధను ఎందుకు అర్థం చేసుకోవట్లేదే, తను కడుపుతో లేకున్నా ఉంది అని చెప్పేసి అంటే తన కడుపును బయట పెట్టావు, ఇప్పుడు తన నాన్నను బయటకు తీసుకురా అందరూ హ్యాపీగా
సంతోషంగా ఉండాలి, మీ మామయ్య ఈ టెన్షన్లు ఈ గొడవలు ఉంటే తను ఆరోగ్యంగా పాడైపోతాడు, చనిపోతాడు అని విషయం తెలిసినా కూడా నువ్వు పెట్టలేవనంటే నువ్వు ఎవరి మంచి కోరుతలేవు, ఇంటి మంచి కోరుతలేవు, నువ్వు మామయ్య మంచి కోరుతలేవు అని చెప్పి పల్లవి, పార్వతిగా, భానుమతిగా రెచ్చిపోతారనమాట. కవని అసలు నేను పెట్టానంటే పెట్టాను, మీరు ఏమన్నా మాట్లాడుకోరు, ఏమన్నా వేసుకోరు, నాకు సంబంధమే లేదని చెప్పేసి సైలెంట్గా కూఉంటుంది. ఇంకా అక్షయ్ కూడా ఇష్టం లేదు, కానీ నాన్నమాట కాదనలేడు కదా. ఇంకా అక్షయ్ కూడా అంటాడనమాట, పెట్టు అన్నగా నేను పెట్టను అని చెప్తే ఎందుకు పెట్టవని అందరు క్వశ్చన్ చేసినా కానీ ఎవరికి సమాధానం చెప్పదనమాట. వాళ్ళందరూ చాలా మాటలు అంటారు, చాలా అవమానిస్తారు, మస్తు ఏడుస్తుంది. అవని అయితే చాలా బాధపడి ఇంకా బయటకైతే వచ్చేస్తుంది అనమాట. అవని అయితే చాలా బాధతో దిగులుతో అటు ఇటు తిరుక్కుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. వీళ్ళ మాటలకు అసలు ఎలా సమాధానం చెప్పాలి, మీరు అసలు విడిపించకపోతే అసలు ఊరుకునేటట్టు లేరు, అసలు నిజం చెప్పేటట్టు లేను, అసలు ఏం చేయాలి, ఈ బంధానం నుంచి నేను ఎలా బయటపడాలి అని చెప్పి అవని ఆలోచిస్తుంటే అప్పుడే ఇంకా ఎవరు రాజేంద్రన్ అయితే అవని దగ్గరికి అయితే వస్తాడనమాట. ఏమైందమ్మా అవని, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నువ్వు చక్రధర్ని విరిపించాలంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు, నువ్వు ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నావు, అసలు ఎందుకు ఇలా, అక్షయ్ అయినా ఒప్పుకున్నాడు, నేనైనా ఒప్పుకున్నాను కదా, వాడు మూర్ఖుడు, ఆల్రెడీ వాడు తప్పు చేశాడు, అందరికీ తెలుసు. అయినా కానీ పల్లవి కోసం, మన ఇంట్లో గొడవలు తగ్గడం కోసము, మనం అందరం కలిసి ఉండడం కోసము నేను వాడిని విడిపించమని చెప్పాను కదమ్మా, దానికి అక్షయ్ ఒప్పుకున్నాడు కదా, అసలు నువ్వు ఎందుకు ఒప్పుకుంటలేవమ్మా, అసలు ఎందుకమ్మా చెప్పు, అసలు చక్రధర్ని ఎందుకు విడిపించాలనుకోవట్లేదు, అసలు రీజన్ ఏంటమ్మా, ఇంకా మనని మోసం చేశాడనే, ఇంక ఎందుకు నీకు అంత కక్ష ఎందుకుందని చెప్పి ఇంకా రాజేంద్ర నిలదీస్తుంటే అవనికైతే ఏం చెప్పాలో అర్థం కాదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు. వద్దు మామయ్య, నన్ను ఏం అడగకండి మీరు, అసలు నేను ఏం చెప్పాలనుకోవట్లేదు, నా వాళ్ళు అవ్వట్లేదు మామయ్య, నన్ను అడిగి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ మామయ్య అని చెప్పి ఇంకా తను వెళ్తుంటేనైతే ఇంకా రాజేంద్ర అన్న మాటకైతే అవని అయితే కట్టుబడిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ మాట మాట్లాడలేకపోతాడు, ఇంకా నోరు కట్టేస్తాడనమాట. రాజేంద్రన్ అయితే ఏమని అంటాడంటే, అవని ఆగుతావా ఆగవా అంటే, ఆ మామయ్య చెప్పండి అని అంటే, ఇప్పుడు నువ్వు నిజం కనుక నాకు చెప్పకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే అని చెప్పి రాజేంద్ర అనేసరికి అవనికైతే ఏం చేయాలో అర్థం కాక దీనస్థితిలోకి జారిపోతుంది. అసలు ఏం చేయాలి, అసలు మామయ్యకి ఎలా చెప్పాలి, అసలు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి, మామయ్యకు చెప్తే మామయ్య తట్టుకోగలుగుతాడా, వాళ్ళ చెల్లెను మోసపోయింది అని చెప్పి మామయ్య అసలు తన హెల్త్ ఏమైపోతుంది, అసలు నిజం చెప్పాలా వద్దా అని చెప్పేసి, వద్దు మామయ్య వద్దు, ఏంటి మామయ్య అలా ఒట్టింది కేసుకుంటున్నారంటే, ఇప్పుడు చెప్తావా లేదా, నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, ఏంటి నిజం, అసలు నువ్వు ఎందుకు విడిపించట్లేదు, అసలు చక్రధర్ని ఎందుకు విడిపించట్లేదు, నాకు నిజం తెలియాలి అని చెప్పి రాజేంద్ర పట్టి కూర్చుంటే ఇంకా అవని ఏం చెయ్యలేక, మామయ్య నా కన్న తండ్రి ఎవరో కాదు మామయ్య, చక్రధరే నా కన్న తండ్రి మామయ్య, మా అమ్మని మోసం చేశాడు, మా అమ్మని ఫస్ట్ లవ్ చేసి పెళ్లి చేసుకొని నేను మా తమ్ముడు పుట్టిన తర్వాత మమ్మల్ని అనాథలిని చేసి మా అమ్మను మోసం చేసి వెళ్ళిపోయి ఇంకా ఈ పిన్నిని మీ చెల్లెయని చేసుకున్నాడు, తర్వాత పల్లవి పుట్టింది, అసలు మా అమ్మని ఫస్ట్ భార్య, అసలు మా అమ్మని మోసం చేశాడు అని చెప్పేసి ఇంకా అన్ని నిజాలు బయట పెట్టే వరకు ఇంకా రాజేంద్రని తట్టుకోలేక షాక్ అయిపోతాడనమాట. వామ్మో ఈ మూర్ఖుడు ఇన్ని మోసాలు చేశాడా, అసలు ఇంతలా దిగజార్చాడా, అసలు ఇంత కుట్రానికి పాల్పడ్డాడా, నా చెల్లి జీవితం నాశనం చేశాడా, ఇటు మీ అమ్మ జీవితం నాశనం చేశాడా, ఇన్ని రోజులు మీరు అవమానాల పాలయ్యారా, అసలు ఎందుకమ్మా నిజం తెలిసిన తర్వాత ఎందుకు చెప్పలేదు, అసలు ఎందుకు ఆగారు అని అంటే, ఇలా చంపేస్తానని చెప్పి వట్టేశాడు, అసలు మీరు నిజం చెప్తే చంపేస్తాను అని చెప్పి మమ్మను భయపెట్టేశాడు, అసలు మమ్మల్ని భయపెట్టి మమ్మల్ని ఏడ చంపుతాడో అని చెప్పి అసలు మేము నిజాలను బయట పెట్టలేదు, తన నోటితో తనే చెప్పాలి అందరి ముందని చెప్పి మేము ఆగాం మామయ్య, అసలు తనని వాడిని విడిపించొద్దు, వాడిని విడిపిస్తే ఖచ్చితంగా మా అమ్మని నన్ను చంపేస్తాడు మామయ్య, అందుకే నేను విడిపించట్లేదు, అసలు ఈ విషయం పల్లవికి కూడా తెలుసు, అందుకే పల్లవి ఇంకా చక్రధర్ కావాలి అని ఇలా ప్లాన్ చేస్తున్నారు, ఇంకా ఇవన్నీ వాళ్ళు ప్లాన్ ఇలా చేస్తున్నారు. అలాగే శ్రేయ కడుపు పోవడానికి, శ్రేయ పడడానికి గల కారణం కూడా ఇంకా పల్లవి నూనె పోసింది, నేను చూశాను మామయ్య, కానీ గొడవలు వద్దు, నువ్వు అన్నావు కదా కలిసి ఉండాలి అందరూ అని చెప్పి నేను అందుకే నోరు మూసుకొని వచ్చాను మామయ్య, అసలు ఇప్పటిదాకా వచ్చి కూడా పల్లవి నాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది, అసలు నిన్ను మీ అమ్మని చంపేస్తాను, అసలు నీ కన్న తండ్రి చక్రధర్ అని నాకు తెలుసు, అయినా కానీ నిన్ను చంపేస్తాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మామయ్య. నేను ఏం చేయాలి చెప్పి, ఇదంతా నేను కావాలని చేస్తున్నాను, ఇంకా ముందు చూడు మా నాన్న బయటకు వచ్చిన తర్వాత ఎలా బయటకు విడిపియాలో నాకు తెలుసు, ఇంకా విడిపించిన తర్వాత మీ ఇద్దరిని ఏం చేస్తానో కూడా తెలుసు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది మామయ్య. నేను ఎవరికి చెప్పుకోవాలి ఈ నిజాలు అని చెప్పి బోరుని ఏడ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా
రాజేంద్రన్ అనేది అదంతా చూసి అసలు విని తట్టుకోలేకపోతాడు. చాలా కోపానికి, చాలా ఆగ్రహానికి గురి అవుతాడనమాట. ఇంకా ఓకేనమ్మా, నువ్వు ఓపిక పట్టు, నువ్వు ఏమనకు, నువ్వు ఎవరికి తెలియనట్టుగా నువ్వు అలాగే ఉండు, నేను ఏం చేయానో నేను అది చేస్తానని చక్రధర్ ఇంకా ఎవరు రాజేంద్ర అనేది అంటాడనమాట. అని ఇంకా పల్లవి ఏం చేస్తుందంటే ఇంకా అవన్నీ చెప్తుంది కదా, గట్టిగా వార్నింగ్ ఇచ్చుకుంటారు కదా, ఇచ్చుకున్న తర్వాత పోయి ఇంకా అసలు ఎక్కడ జాబ్ పెట్టింది, ఏం చేసింది, ఇంకా మా నాన్న రాసిన స్లిప్ ఎక్కడ పెట్టింది, అసలు ఎందుకు ఇవ్వనంటుంది, అసలు ఎందుకు మా నాన్నని విడిపించనంటుంది, అసలు ఇది ఎలాగైనా మనం తీసుకొద్దామని చెప్పి అవన్నీ బెడ్రూమ్లోకి పోయి అంత చెక్ చేస్తుంది అనమాట. పల్లవి చెక్ చేసే వరకల్లా ఇంకా రాజేంద్ర అవన్నీ పల్లవి బండారం బయట పెడుతుంది కదా, పోయి ఇంకా ఎదురుంగ పోయి నిలబడే వరకు ఏంటమ్మా, ఏంటి ఇది, ఏం చదువుతున్నావు నువ్వు, అవన్నీ రూమ్లో నువ్వెందుకు చదువుతున్నావు అని చెప్పేసరికి మామయ్య ఏం లేదు మామయ్య, నా ఫోన్ పోయింది అందుకే వెతుకుతున్నాను అంటే, ఓకే నీ ఫోను లెక్కలు, నీ లెక్కలు, అందరి లెక్కలు తేలుస్తాను, అందరి బండారం బయట పెడతాను, అందరి తిక్కలు తీరుస్తాను, ఏం చేస్తున్నారో ఏమవుతుందో కూడా అంత నాకు తెలుసమ్మా అని చెప్పి రాజేంద్ర అన్న మాటలకైతే పల్లవి అయితే గదగద వణికిపోతుంది అనమాట. వామ్మో ఏంటి మామయ్య ఎన్నోళ్ళేంది ఇలా మాట్లాడుతున్నాడేంటి, నిజమేమైనా బయటపడ్డదా ఏంటి, అసలు వామ్మో ఇలా మాట్లాడుతున్నాడేంటి, అలా ఇలా తప్పించుకోవాలయ్యా, మామయ్యకి ఎందుకు ఇలా ఇరుక్కుపోయాను నేను, వామ్మో ఏం చేయాలి అని చెప్పి గజగజ వణికిపోతుంది అనమాట. ఇంకా రాజేంద్ర అయితే గట్టి వార్నింగ్ ఇచ్చేస్తాడు, మీ నాన్నను బయటకు విడిపించేదే లేదు, అసలు పల్లవి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో కూడా నాకు తెలుసు అని చెప్పి పల్లవి కుట్ర, పల్లవి బండారము, పల్లవి మూర్ఖత్వం అంతా తెలుసుకుంటాడనమాట. తెలుసుకొని ఇంకా రాజేంద్ర చూపిస్తాడు, చూడు చుక్కలు సూపర్ 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 యుబ్బియస్ అని చెప్పొచ్చు ఈ వీడియోనైతే. ఇదన్నమాట. ఇంకా రాజేంద్ర చేతుల్లో అయితే పల్లవి అయితే ఇరుకుతుంది. అసలు పల్లవిని ఏం చేయనున్నాడు, అలాగే ఇంకా రాజేంద్రకి తెలిసిన విషయం అక్షయ్కి, పార్వతికి, ఇంకా కమల్కి చెప్పనున్నాడా, లేదంటే ఎవరికి చెప్పకుండా ఇంకా పల్లవి అలాగే చక్రధర్ పిప్పి వదలదీయనున్నాడా, ఇంకా అలాగే లోపల పెట్టనున్నాడా, లేదంటే బయటకు వచ్చిన తర్వాత తన నిజమేందో బయటకు పెట్టనున్నాడా, అసలు ఏం చేయనున్నాడు, ఏం జరగబోతుంది, అసలు ఎలా ట్విస్ట్ ఏం జరగనుంది అనేది మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ఈ వీడియో అనేది ఇదనమాట. ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఒక లైక్ చేసి ఎండ్ వరకు చూసారని అయితే నేను అనుకుంటున్నాను. మీరైతే వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేనైతే 100%గా అనుకుంటున్నాను. మీరు కూడా అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. రేపటి వీడియో కోసం అయితే వేచి ఉండండి. ఓకేనా? అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.